జై భవాని, జై శ్రీరామ్, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నేను శివశక్తి వీడియో చేశానండి, రీసెంట్గా గరువాపస్సి వీడియో చేశాను. కామెంట్స్ చూశానండి, కామెంట్స్లో కొంతమంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు అందరూ కూడా. అయితే కామెంట్సే కాదు, గరువాపస్సి విన్నవాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా శివశక్తికి సపోర్టివిటీగా ఉండాలండి. ఎందుకంటే ఈ కొంతమంది ఆవేశపడుతున్నట్టున్నారు, మామూలుగా వాళ్ళని తరుముదాం, వాళ్ళని ఏదోటి ఇదని. మనం ఎక్కడన్నా స్వార్థలు చేస్తుంటే వాళ్ళని గొడవ పరంగా వెళ్ళాం. అసలు గొడవ అంటే వాళ్ళు ఆ ట్రాన్సెస్లో ఉంటారు కాబట్టి మనం ఏం చేయం అసలు. వాళ్ళని మేబీ పాస్టర్స్ కూడా మన వాళ్ళే, వాళ్ళని తరిమి కొడదాం, లేకపోతే ఒకసారి గుంపు కూడి ఇలా కోపం వస్తుంది మనకి, ఏదో ఒకటి చేసేద్దామని మనం ఆవేశం పెంచుకొని కొట్టాం. అసలు ఏదైనా చేయం అసలు. శివశక్తి లాంటి వాళ్ళకి, కరుణాకర్ గారు లాంటి సపోర్ట్గా ఉంటే, ఒక గాంధీ గారు ఎలాగైతే స్వతంత్ర పోరాటంలో నొప్పి తగలకుండా వాళ్ళకి ఏం తెలియకుండా ఎలా పంపించారు వాళ్ళంతరికి వాళ్ళే, అలాగే మనోళ్ళందరూ హిందువులందరూ కూడా వాళ్ళంతరికి వాళ్ళే. నిజం లేనప్పుడు ఎన్నో రోజులు ఉండరు అక్కడ. నిజం లేనప్పుడు ఖచ్చితంగా వస్తారు. ఆ పాస్టర్స్ కూడా మన హిందువులే, మన హిందూ దేశం వాళ్ళే. వాళ్ళు పారిపోయిన అవసరంలా, దేశాన్ని వదిలేసి క్రిస్టియాని అని పారిపోయిన అవసరంలా. వాళ్ళు కూడా రిలీజ్ అయ్యి మారితే సరిపోద్ది. అలా మనం వీడియోలు చేసుకుంటూ వెళ్తే ఎవరి ఎక్స్పీరియన్స్, ఎవరి అనుభవాల్ని శివశక్తి ద్వారా దానికి సహాయం చేసుకుంటూ, శివశక్తిని ముందుకు నడిపించుకుంటూ, ఇంకా దాన్ని అవసరమైతే ప్రతి డిస్టిక్కి, ప్రతి మండలానికి చేర్చుకుంటూ దాన్ని ఒక సనాతనంగా తీసుకెళ్తే, సనాతన ధర్మం కూల్గా గొడవ వేయటం లేకుండా. ఏంటంటే మనం హిందువులు కావాలని గొడవ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి కొట్టిస్తున్నారు, లేదా డబ్బులు ఇచ్చి రెచ్చగొడుతున్నారు అనే అభిప్రాయం వస్తుందన్నమాట. ఎవ్వరు కూడా మాటలతోనే దాంట్లో ఉన్న నిజాన్ని మాటల పరంగా చెప్పండి. మీకు తెలియకపోతే బైబిల్ తెలిసిన వాళ్ళని, మారిన వాళ్ళని, గరువాపస్సి వాళ్ళని అడిగితే మీ పక్కన వచ్చి మీతో వచ్చిన మాట్లాడతారు. అంతవరకు మనం వాళ్ళు ఏదో చేయాలని, ఏదో వాళ్ళకి తెలియనప్పుడు కదా. హిందువులు పాస్టర్స్లో వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, క్రైస్తవులు వాళ్ళు ఏమని మాట్లాడతారంటే, హిందువులు ఎంతమంది చెప్పినా వింటలేదు, మన ప్రార్థనలోకి రావట్లేదు అన్నప్పుడు వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకి ఇంకా తెలియదు, దేవుడు వాళ్ళని ప్రేమిస్తారని వాళ్ళు చెప్పుకుంటారు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకి తెలియట్లా. క్రైస్తవులో ఉన్న వాళ్ళకి ఆ పిచ్చిలో ఫిక్స్ అయ్యి ఉన్నారు. వాళ్ళు మనం చిన్నపిల్లలను తెలియని వాడిని కొట్టినట్టే, తెలియని వాడిని తిట్టినట్టే, మనం చెప్పిన వినరు. కాబట్టి కొంత గరువాపస్సి వీడియోసు, అలాగే శివశక్తి కరుణాకరన్ గారి వీడియోస్, అలాగే దాన్ని ముందుకు తీసుకెళ్ళామనుకోండి, కొంచెం ఒక్కొక్కరు ఇలా మారుకుంటూ వస్తున్నారు. ఒక 5 సంవత్సరాల నుంచి చాలా వస్తుంది. కామెంట్స్ కూడా ఇదివరకు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు చాలామంది మారుకుంటా మంచి కామెంట్సే పెడుతున్నారు. అంటే చాలా సపోర్టివ్ వస్తుందన్నమాట శివశక్తి. ఆ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తే మాటలతోనే మార్చొచ్చు వాళ్ళని, మాటలతోనే వాళ్ళే మారిపోతారు. దూరపు కొండలు నలుపు అని అంటారు కదా, దగ్గరికి వెళ్ళి చూస్తే ఏదో తప్పుల అడుగులు ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళు వెళ్ళంగా ఏమీ లేకపోవట నిజం ఏంటో తెలుసుకుంటారు. వెళ్ళి ఏం లేదు, ఇది నిజం కాదు అనేదాన్ని గుర్తించి వాళ్ళే వచ్చేస్తారు. మనోళ్ళు మనకుంటారు అంతే. ఇదే నేను చెప్పాలనుకున్న విషయం. ఇంకోటి ఏంటంటే, చిన్న సజెషను, ఆ క్రైస్తవత్వంలో యేసుక్రీస్తు ఒక్కడే కానీ వీళ్ళు రకాలుగా చేస్తారు. ఎలాగా? స్వస్థత ప్రార్థన ఒకటి చేస్తారు, బైబిల్ మిషన్ ఒకటి అంటారు, ఎబ్రోన్ ఒకటి అంటారు, తర్వాత ఇంకేదేదో పెంతుకోస్తూ, ఓసన్న గారు, ఇవన్నీ విడివిడిగా చేస్తారు. ఈ విడివిడిగా ఉన్నోళ్ళు పాస్టర్లో ఇంకో పాస్టర్ ఆ ఊళ్ళో పెడితే కుదరదు. ఇందులో నుంచి వెళ్ళి ఇంకో పాస్టర్గా మతం మార్చడానికి వెళ్ళి పాస్టర్ అయితే ఇతనికి కుదరదు. ద్వేషాలు ఉంటాయి. ఒక్కడే దేవుడు అనేక మంది విడివిడిగా చెప్తున్నారు. మనం అలా కాదు. హిందువుల్లో అయ్యప్ప స్వామి అయినా సరే, భవానీ మాల వేసుకున్న భవానీ అయినా సరే, వెంకటేశ్వర స్వామి పెద్ద తిరుపతికి వెళ్ళిన వాళ్ళు విజయవాడ వెళ్తారు, విజయవాడలోనే పెద్ద తిరుపతికి వెళ్తారు. పుణ్యక్షేత్రాలని కూడా ఒక్కళ్ళే ఏకంగా తిరగొచ్చు. ఆ దేవుడు ఈ దేవుడు అని విడివిడిగా ఉంటారు మన దేవుడు. కానీ విడివిడిగా మన దేవుడు ఉన్నప్పటికీ మనం హిందువులందరూ ఒక్కటిగా చేస్తాం. కానీ క్రైస్తవులు అలా కాదు. యేసుక్రీస్తు ఒక్కడే, వాళ్ళు విడిపోయి విడివిడిగా చేస్తారు. తేడా ఉందని. మనం హిందువులు కృష్ణుడు కానీ, రాముడు కానీ, శివుడు కానీ, అందరూ శివుని నమ్ముకున్న శివాలయంకి వెళ్ళే వాళ్ళైనా, ఇటు శ్రీకృష్ణుడి గుడికి వెళ్ళే వాళ్ళైనా కలిసి భోంచేస్తాం, కలిసి మాట్లాడుకుంటాం, అన్నీ ఒకలాగా ఉంటాం. ఎంతమంది దేవుళ్ళను ఒక్కటిగా పూజిస్తాం. వాళ్ళు అలా కాదు. అందుట్లోనే ఒక్కడే దేవుడు నానా రకాలుగా పూజిస్తుంటారు, నానా రకాలుగా చేస్తుంటారు. అది అలాగే చేస్తారు, ఇది ఇలాగే. వాళ్ళకే అర్థం లేదనమాట. అర్థం లేని భక్తి అది. దయచేసి గమనించాల్సిందిగా కోరుకుంటున్నానండి. అందరికీ శుభాలండి.